తెలంగాణ పండుగలు అని అనగానే ఫస్ట్ బతుకమ్మ పండగే యాదకొస్తుంది కదా. అబ్బో చిన్నగా జరుగుతుంది ఆ పండగ. 9 దినాలు 9 తీర్ల చేస్తారు అమ్మలక్కలు. పువ్వులను వేర్చి బతుకమ్మను తయారు చేసి గౌరమ్మను కొలుస్తారు. అసలు ప్రపంచంలో పువ్వులకు పూజలు చేసేది మన తెలంగాణనే. మరి అలా అటుకుల బతుకమ్మను ఎట్లా చేసుకున్నారో సుధమా. చిన్ని మా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొగ్గల బతుకమ్మ. అటుకుల బతుకమ్మ పండగను కూడా మస్తు సంబరంతో చేసిండ్రు అమ్మలక్కలు. పట్నంలా ఊర్ల పొంటి ఏ గల్లీలా ఏ ఆడకట్టుకు చూసినా మంచి మంచి బతుకమ్మలను వేసి ఆడిండ్రు. రంగురంగుల బతుకమ్మలు ఎంత ముద్దుగున్నాయో చూడుండ్రి. ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కాడ ఎంపీ కవితక్క బంగారు బతుకమ్మను వేసి బతుకమ్మ ఆట ఆడింది. హైదరాబాద్ లా అసెంబ్లీ ఆకిట్లా జోరుగా బతుకమ్మ ఆడిండ్రు. ఆఫీసర్ అమ్మలు చిన్న చిన్న కొలువులు చేసేటోళ్ళంతా మంచిగా బతుకమ్మలను వేసుకొని వచ్చిండ్రు. అగో మండలి చైర్మన్ సామిగౌడ్ సారు ఎంత ముద్దుగా కోలాటం ఆడుతున్నాడో ఓ పారి చూడుండ్రి. ఇక మంత్రుల ఆఫీసుల ముంగట కూడా మంచిగానే ఆడిండ్రు. కానీ ఆడకొందరు ఈడకొందరు కాకుండా అందరు ఒక్కదాన్నే ఆడితే ఇంకా మంచిగా ఉండేది కదా. నల్గొండ జిల్లా నూతనకల్ దగ్గర పాటలు వాడే విమలక్క బతుకమ్మ ఆట ఆడింది. యములాడ రాజన్న గుల్లే వరంగల్ 1000 తంబాల గుడికాడ మస్తు జోరుగా ఆడిండ్రు. ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల కూడా రంగురంగుల బతుకమ్మలను వేర్చిండ్రు. ఇక అన్నిటినీ ఒకపారి చూడండి.